అమ్మ చెప్పిన అబద్ధమే నేను ఇప్పుడు మళ్ళీ నా కూతురికి చెప్తాను. లంచ్ బాక్స్కి ఏం చేసినా ఈజీగా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. వేడిగా మిక్సీకి వేసి మిక్సీ డమాల్ పెనం పెట్టి పెనం వేడయ్యి మళ్ళీ అన్నీ వేసే లోపల టైం అయ్యే అవుతుంది. కాబట్టి మనం టీలు వదిలి బయట పోకూడదు, అన్నీ ఇక్కడే అయిపోవాలి. అది కుదరదు. వంటింట్లోనే కాదు, హాల్లో కూడా పని చేసుకోవచ్చు. వేడెక్కే లోపలే కట్ చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అర్ధ కేజీనే చేస్తున్నాను, దీనికి అర్ధానికి కూడా రాలేదు. నా కూతురికి బుల్లి క్యారీలు, వైట్ రైస్, గోంగూర చట్నీ, పెరుగన్నం, బెండకాయ తాలింపు. సూపర్ రెసిపీ అండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు లంచ్ బాక్స్కి ఏం చేస్తున్నామంటే బెండకాయ ఫ్రై, గోంగూర వంకాయ చట్నీ, వైట్ రైస్ చూసేద్దాం రండి. నేను రాత్రే గోంగూర అంతా ఒలిచి పెట్టుకునేసినాను. ఒక కట్ట గోంగూర, మేము ముగ్గురు కాబట్టి మధ్యాహ్నం లంచ్ బాక్స్కి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకుందాము. ఆకుకూరలు బాగా వాష్ చేసుకోవాలి. ఆకుకూరలు కడుక్కునేటప్పుడు ఉప్పు వేసుకుందాము. బాగా దీన్ని అలుచుకొనేసి, ఈ ఆకుకూరలు ఎక్కడెక్కడి ఇంకో వస్తుంది, బాగా కడుక్కోవాలి ఎప్పుడు ఆకుకూరలు మాత్రము. ఇట్లా కల్లుప్పు వేసేసి వాటర్లో 2 నిమిషాలు వదిలేస్తాము. రైస్ నేను ముందుగానే పెట్టేసినాను, ఒక విజిల్ వచ్చేసింది. 2 నిమిషాలు అయిపోయింది, 2 నిమిషాలు కదా 5 నిమిషాలు అయిపోయింది. గోంగూర నీళ్ళల్లో వేసి ఇప్పుడు దీన్ని అలిచి తీసుకుందాము. వాటర్ బాగా తీసేసి ఎత్తుకోవాలి. మొత్తాన్ని పాత్రలోకి తీసుకునేద్దాము. ఈజీ ప్రాసెస్ గోంగూర. లంచ్ బాక్స్కి ఏం చేసినా ఈజీగా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. లంచ్ బాక్స్కి ఏం చేసినా ఈజీగా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాము. ఒకే ఒక ఆవిరి 5 నిమిషాలు గోంగూర ఉడికిపోతుంది. ఆ లోపల మనము బెండకాయలు వాటర్లో వేసేస్తాము. తరకారీ బాగా కడుక్కోవాలి. వంకాయలు అవి కట్ చేసుకునే లోపల దీంతో ఇది కొంతసేపు నీళ్ళల్లో ఉంటుంది. బెండకాయ చూసి ఇలా నేతగా తీసుకోవాలి, బిన్నే ఫ్రై అయిపోతుంది. సింపుల్ రెసిపీ ఇది, చూపిస్తాను చూడండి. దీన్ని ఒకసారి కలుపుకుందాము. అప్పుడే అర్థం ఉడికిపోయింది గోంగూర. ఇది ఒక 5 నిమిషాలే అండి గోంగూర ఉడికేకి. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేస్తా. బాండ్లీ పెట్టేస్తా ఉన్నాను. బాండ్లీ వేడెక్కే లోపల మనము వంకాయలు కట్ చేసుకుందాము. ఒక కట్ట గోంగూరకి 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. చూడండి, ఇలా నేతగా ఉండే వంకాయలే తీసుకోవాలి. కనిపిస్తుందా? నేతగా ఉండే వంకాయలే తీసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కని కట్ చేసుకునేద్దాం. చూసి కట్ చేసుకోవాలి, వంకాయలు పుచ్చులు ఉంటుంది. గోంగూర ఉడికిపోయింది, ఆఫ్ చేస్తాం స్టవ్. ఇది చల్లారాలి మిక్సీ పట్టేకి. ఇది పక్కన పెట్టేద్దాం, చల్లారుతుంది. పొద్దున్న ఫాస్ట్లో పని చేయాలండి. అది మైండ్ బాగా పెట్టుకొని పని చేయాలి. ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. నేనైతే మైండ్ ఫ్రెష్గా పెట్టుకొని పొద్దున్న పని చేస్తాను. ఇప్పుడు వంకాయలు కొద్దిగానే కట్ చేసి నీళ్ళలో వేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. ప్రతిరోజు మన లైఫ్ అనేది పొద్దున్న నిద్ర లేచితానే స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనం పొద్దున్న యాక్టివ్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా పని చేయాలి. నేనైతే అలానే ఉంటాను. నేను చిన్న పీస్గా కట్ చేసినాను, ఎందుకంటే బిన్నె ఏగిపోతుంది. అక్కడ పెనం పెట్టుకునే లోపల చిన్న పీస్గా కూడా కట్ చేసుకునేచ్చు. వేడెక్కే లోపలే కట్ చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అందుకే నేను చిన్న పీస్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసింది నీళ్ళలో వేసేయండి, లేదంటే వంకాయ చేదు వచ్చే అవకాశం ఉంది. అంతే అండి, వంకాయలు కట్ చేసుకునేసినాము. స్టవ్ పైన పెనం పెట్టుకున్నాం. పెనం వేడయ్యే లోపలే వంకాయలు కట్ చేసినాను. ఈజీగా అయిపోయింది. చూసినారా, కొంచెం ఫాస్ట్గా చేసినామంటే అయిపోతుంది. ఇప్పుడు దీనికి తగ్గ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీ ఆప్షన్, ఇంకొక రకంగా చేసి చూపిస్తాను. అది ఎండుమిరకాయలు వేసి చేసేది, అది బాగుంటుంది చాలా. నేనైతే ఎక్కువ పచ్చిమిర్చినే యూజ్ చేస్తున్నాను. దీంతో చూడండి, వంకాయలు 1/4 కేజీ తీసుకున్నాను, ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. కాబట్టి నేను పచ్చిమిర్చి చాలానే వేస్తున్నాను. నేనైతే ఇన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దీంతోనే వేసేద్దాము. దీనికి కావాల్సినంత ఎక్కువేం ఆయిల్ పట్టదు. వంకాయ ఫ్రై చేయాలి కదా అక్క, ఎక్కువ పడుతుందని అడుగుతారు. లేదండి, ఇది కొద్దిగా వేస్తే చాలు, వంకాయలు బిన్నే మగ్గిపోతాయి. ఇప్పుడు దీనికి తగ్గ ఆయిల్ వేస్తున్నాను. చూడండి,
నేను 3 స్పూన్లు వేసినాను, ఆయిల్ ఎక్కువ వేయలేదు. పక్కలో ప్లేట్ పెట్టుకునేది మర్చిపోవద్దండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాము, అది ఎగిరి మొఖాన్ని పడే ఆప్షన్ ఉంది. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత చూడండి మూత పెట్టేస్తున్నాను. దాని పాటికి అది అవుతూ ఉంటుంది. ఆ లోపల మనం బెండకాయలు అలుచుకొని కట్ చేసుకుందాం. బెండకాయ ఫ్రైకి బెండకాయలు నేతగా ఉన్నాయి అని తెలుసుకునేదానికి ఇలా పట్టుకొని ఉండి తిరగలేదు, ఇది కూడా నన్ను సాధిస్తాను. బెండకాయలు నేతగా ఉన్నాయని తెలుసుకునేదానికి బెండకాయ ఇలా పట్టుకొని ఇలా వించితే విరిగిపోవాలి, అది నేత బెండకాయలని అర్థం. ఇప్పుడు ఇది కలబెట్టుకుందాము. చూడండి, కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందాం. ఒకే 3-4 తీసుకుంటే ఫాస్ట్లో అవుతుంది. బెండకాయ సన్నగా కట్ చేసుకోవాలి. బెండకాయ తింటే లెక్కలు వస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ బెండకాయ హెల్త్కి మంచిదని మాత్రం తెలుసును. చిన్నప్పుడు మా అమ్మ బెండకాయ చారు చేస్తే దీన్ని ఎత్తుకొని వాళ్ళంతా ఇట్లా అతికించుకుంటా ఉంటుంది. ఇలా ఎంతమంది ఆడుకున్నారు? నేనైతే వంట చేస్తాను, ఇప్పుడు కూడా ఇలా ఆడుకుంటూనే వంట చేస్తాను. చూడండి, ఇక్కడైతే స్టిక్కర్ లాగా పెట్టుకునేది మేమైతే. ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆడుకునే టైం అయితే కాదు, వంట చేయాలి. చిన్నప్పుడు మా అమ్మ బెండకాయ చారు చేసిన, బెండకాయ పళ్ళెం చేసినా నాకైతే ఇష్టమయ్యేది కాదు. ఎందుకు అంటారా, అది బెండకాయ చారు బంకడగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు బెండకాయ పులుగురు లేనిపేది, మేము సంగటి తినేలేదనేసి. అది ఏమంటే బెండకాయ పులుగుర సంగటి నోట్లో పెడితే సరక్కని జారిపోతుంది, తిన్నైనా ఈజీనైనా అనేది అమ్మ. నేను తింటామని లేదు. ఇప్పుడు నా కూతురు మళ్ళీ అమ్మ ఇంకొకటి చెప్పేది, నైనా బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తుంది, సార్ని అడుగు అనేది. మా సార్ని అడిగితే ఏమో అమ్మ నాకు తెలీదు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను నా కూతురికి చెప్తాను, నాన్న బెండకాయలు తిన్నానంటే ఎందుకు మమ్మీ తినాలి అని అంటుంది. అప్పుడు నేను చెప్పినా, నాన్న తింటే లెక్కలు బాగా వస్తుందైనా అంటే, అవునా మమ్మీ అయితే నేను తింటాను అనేసి ఇష్టంగా తింటాంది నా కూతురు. అప్పుడు అమ్మ చెప్తే నాకు అర్థం కాలేదు, అమ్మ చెప్పిన అబద్ధమే నేను ఇప్పుడు మళ్ళీ నా కూతురికి చెప్తాను. ఎందుకు అంటే అమ్మ అప్పుడు ఎందుకు చెప్పిందో తెలుసా, ఇప్పుడు అర్థమవుతుంది. మనం తినాలని అమ్మ అబద్ధం చెప్పింది, అదే అబద్ధం నా కూతురికి చెప్పి నేను నా కూతురి దగ్గర తినిపిస్తున్నాను. అమ్మ పడే కష్టము ఇప్పుడు నేను పడతా ఉండే కష్టం అంతా ఒకటే అయ్యింది. ఇలా బంకడుగా ఉంటుందనేసి చాలామంది తినరండి. దీన్ని ఏంచితే బంకడంతా పోయేసి బాగా పొడిగా వస్తుంది. నేను చూపిస్తాను చూడండి. వారానికి ఒక రోజు రెసిపీ, 1 బెండకాయ ఫ్రై కావచ్చు, 2 బెండకాయ పులుసు కావచ్చు, 3 బెండకాయ పులుగురు కావచ్చు, బెండకాయ సాంబారు కూడా పెడతారు. నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు. ట్రై చేయకుండా మీకు చెప్పేస్తే బాగుండదు కదా. నేను ట్రై చేసి ఇంకోసారి చెప్తాను అది ఎట్లా ఉంటుందో. ఆల్మోస్ట్ 3/4 భాగం వేగిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే వేగిపోతుంది. చూడండి అప్పుడే వంకాయ మెత్తగా పడిపోయింది. అది నేను నలిపి చూపిస్తాను కావాలంటే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు చూడండి, ఎక్కడ ఆయిల్ కూడా కనిపిస్తలేదు. ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాను. మెత్తగా ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. 5 నిమిషాలు మూత పెట్టుకునేద్దాం. ఇది పెద్ద పొయ్యి కాబట్టి చిన్న పొయ్యికి వంకాయ షిఫ్ట్ చేసేసినాను. ఈ పక్క బెండకాయ పెట్టేద్దాము. ఈ బాండ్లీ వేడెక్కేకే కొంతసేపు పడుతుంది, ఎక్కువలో పెడుతున్నాను స్టవ్ కూడా, నాకు ఫాస్ట్ కావాలి. ఇది అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకున్న బెండకాయలు కట్ చేసుకుందాం. బెండకాయ కట్ చేసుకుంటేనే పెనం పెట్టుకొని వేడైపోతుంది. కొన్ని వేస్తే కట్ చేసి కూడా వేసేస్తే వేగిపోతుందండి, ఫాస్ట్లో అయ్యేది ఇది. కొంతమంది చెప్తారు మేము 5కే లేసిపోతాం వంటింట్లోకి, 6కే లేసిపోతాం, కానీ మాకు వంట అయ్యేలేదు. ఏం చేయాలంటే, వంట ఫాస్ట్లో అవ్వాలంటే మనం మైండ్ యూజ్ చేసినామంటే ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎక్కడ వేయాలి, ఎంతసేపటికి ఏగుతుంది, అవన్నీ కానీ మైండ్లో పెట్టుకున్నామంటే వంట ఏముందండి, ఈజీ అండి. వంకాయ ఏగిపోయింది, ఆఫ్ చేస్తుందా.
ఉండే ఇది పడుతుందా, ఇది పట్టదే. వంకాయ వేగిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారాలి. దీన్ని తీసి ఫ్యాన్ కింద పెడితే బిన్నె చల్లారిపోతుంది. బిన్నె మిక్సీకి వేయచ్చు. వేడిగా మిక్సీకి వేస్తే మిక్సీ డమాల్. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టేద్దాం. బిన్నె చల్లారిపోతుంది. అది కోసి వేసే గుందిరికి ఇది చల్లారిపోతుంది. మిక్సీ పట్టేసి తిరుగుబాటు పెట్టేసి చట్నీ అయిపోయింది. ఇప్పుడు పెనం కూడా వేడైతే ఉంది. నేను ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడే పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. బెండకాయ ఫ్రై కదా, నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నేను బెండకాయ ఫ్రైకి ఆనియన్ వేస్తలేదు, బాగుండేలేదు, నాకు నచ్చలేదు. నేను ఆనియన్ వేస్తలేదు. ఇప్పుడు ఆవాలు చిటాపటానింది. ఇప్పుడు బెండకాయ వేసుకుందాము. బెండకాయలు ఇంకా ఉన్నాయి, కాకపోతే నేను తిరుగుబాటు పెట్టేస్తున్నాను. టైం సేవ్ చేయాలి కదా. అది వేగే లోపల ఈ బెండకాయలు కూడా వేసేస్తాము. ఫాస్ట్గా చేయాలంటే ఇట్లా చేయాలండి. కొంతమంది ఎట్లా తెలుసా, వాళ్ళకి టైం సేవ్ అయ్యలేదు. అన్నీ కట్ చేసుకుంటా మళ్ళీ పెనం పెట్టి మళ్ళంకా బెండకాయ కట్ చేసుకొని ఫుల్ కట్ చేసుకొని పెనం పెట్టి పెనం వేడయ్యి మళ్ళీ అన్నీ వేసే లోపల టైం అవుతుంది. కాబట్టి మనం పెనం పెట్టుకున్నప్పుడే బెండకాయ కట్ చేసుకోవాలి. అది వేడైతేనే కట్ చేసిండేది వేసుకోవాలి. అన్నీ అట్లా వేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. చూసారా, నేను బెండకాయ వేసాను, ఇంకా కలబెట్టనే లేదు. ఈ బెండకాయ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ వేసేసి చూడండి, జిగురుగా ఉంది. అది ఏంగే లోపల ఆ జిగురంతా పోయి పొడిగా వస్తుంది. చూసేకి బాగుంటుంది, తినేకి టేస్టీగా ఉంటుంది. బెండకాయ చేసేటప్పుడు బెండకాయ ఫ్రైకి అది ఒకటే వేయండి, బాగుంటుంది. దానిపైన మూత పెట్టేద్దాం. ఆ లోపల ఎర్రగడ్డ ఒకటి కట్ చేసుకుందాం. నేను 2 ఎర్రగడ్డలు తీసుకుంటున్నాను. గోంగూర చట్నీకి ఎర్రగడ్డలు వేస్తేనే బాగుంటుంది. ప్రతి ఒక్కటి కడిగేసుకోవాలి. ఎందుకంటే రైతు పండించే నుంచి మన దగ్గరకు వచ్చే కనీసం అంటే 10 జాగాలు మారైనా వస్తుంది. కాబట్టి అన్నీ కడిగే వేసుకోవాలి. నేనైతే అన్నీ కడిగే వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని చూసేద్దాం. చూడండి, బాగా వేగింది. జిగురు అలాగే ఉంది, వేంగే లోపల అంతా పోతుంది. చూడండి, గోంగూర కాబట్టి నేను ఎర్రగడ్డలు చిన్నగా కట్ చేసుకుంటున్నాను. బాగుంటుంది చిన్నదిగా కట్ చేసుకుంటే. బెండకాయ అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి. కనీసం బెండకాయ ఫ్రై అయ్యే లోపల ఒక 15 సార్లైనా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకునేద్దాము. ఇక్కడ ఎత్తిన వస్తువు అక్కడే పెడితే, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేస్తే, ఎక్కడ వినింది అక్కడే మర్చిపోతే లైఫ్ హ్యాపీ. చూడండి, గోంగూర మెత్తగా అయింది, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. ఇదిగోండి, వంకాయలు కూడా బాగా చల్లారిపోయింది. బాగా బిన్నె చల్లారాలంటే ఫ్యాన్ కింద పెట్టేయాలి. కొంతమంది వంటిల్లో వదిలి బయట పోకూడదు, అన్నీ ఇక్కడే అయిపోవాలి. అది కుదరదు. వంటింట్లోనే కాదు, హాల్లో కూడా పని చేసుకోవచ్చు. కాబట్టి నేను ఫ్యాన్ కింద పెట్టినాను. ఇప్పుడు మిక్సీకి వేసేద్దాం. ఫస్ట్ నేను వంకాయలు వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసినాం కదా, ఎక్కువ అనిపిస్తే తీసి పక్కన పెట్టుకోవచ్చు. గోంగూర ఉప్పు అంతా వేసి ఒక్కసారి మిక్సీ పట్టినాక ఏమైనా తక్కువ అనిపిస్తే ఎండుమిర్చి కూడా తిరుగుబాతులో వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది, నేను కరెక్ట్గా వేసుకున్నాను. కాబట్టి నేను మిక్సీ పట్టేస్తాను. ఒకే ఒక చుట్టు. ఇప్పుడు దానికి సరిపోయేంత కల్లుప్పు, ఉప్పు కూడా అంతే, మీరు చూసుకొని వేసుకోండి. మళ్ళీ చాలకపోతే వేసుకోవచ్చు. అందరూ ఏమి కరెక్ట్గా చేసేకి అన్నీ నేర్చుకొని రారు, ఒకటొకటి నేర్చుకోవాలి. రాదు అనేసి వదిలేయకూడదు, మళ్ళీ ట్రై చేయాలి. ఇప్పుడు గోంగూర కూడా వేసుకునేద్దాం, మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసినాను, మిక్సీ తీసి పెట్టేద్దాం. చెప్పినాను కదా, ఎక్కడ పెట్టాల్సింది అక్కడే పెట్టేస్తే పని తగ్గుతుందని. నేను అందుకే అప్పుడే తీసేస్తున్నాను.
టటాయ్. ఇప్పుడు తిరుగుబాతి పెడదాం. తిరుగుబాతికి స్టవ్ పెడదాం. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెడదాం. చూడండి, ఒకే బాండ్లీనే ఉపయోగిస్తున్నాను. దీంతో చట్నీకి వంకాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. దీంతోనే తిరుగుబాతికి పెడుతున్నాను. ఒకే బాండ్లీలోనే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము. గోంగూర చట్నీకి తిరుగుబాత. ఆయిల్ వేడెక్కినాయి. ఇప్పుడు చూస్తురండి, బెండకాయ ఫ్రై ఫుల్ ఏగిపోయింది. దీంతో కొద్దిగా పసుపు, బెండకాయ నేను అర్ధ కేజీ తీసుకున్నాను కాబట్టి అర్ధ స్పూన్ వేస్తూ ఉన్నాను. అర్ధ స్పూన్ కారం. సాల్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎక్కడ పెట్టింది అక్కడే పెడతాను కాబట్టి అక్కడే ఉంటుంది సాల్ట్. ఎతికే పనే లేదు. ఇప్పుడు సాల్ట్ అర్ధ స్పూన్ వేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. అయిపోయింది. చూసారా, బంక వచ్చిందా? జిగురంతా పోయింది. చూసినారా? పలపలా నేను చెప్పినాను కదా ఉదురుగా వస్తుంది అనేసి. చూడండి, రైస్ చిత్రాన్నం చేస్తే ఎట్లా పలపలా అని వస్తుంది, అట్లా వచ్చింది. అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు పెడదాం. నేను దీంతోకి ఆవాలు వేయటం లేదు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేశారు. కాకపోతే నేను ఇంట్లో చేసుకున్న వడిం వేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పులుగురులకి, కూరాకు పులుగురికి, బీరకాయ పప్పుకి, వంకాయ పప్పుకి ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వేగినాక గోంగూర చట్నీకి ఇంకా సూపర్గా ఉంటుంది ఈ వడిం వేస్తే. ఇది సమ్మర్లో పడతారు. నేను ఇది పట్టే విధానం కూడా మీకు చూపిస్తాను. ఇలా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తాము. ఎర్రగడ్డలు, కొద్దిగా కరివేపాకు, దీంతో ఎర్రగడ్డ, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం. కొంచెం పట్లే వదిలేస్తాం. నాయిల్ తక్కువ వేసినాను. ఇప్పుడు ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు పెరుగన్నంకి పెరుగన్నం ఈజీ. పాపకి పెరుగన్నం కావాలంట బాక్స్కి. సాల్ట్, గట్టి కన్నా చేతిలో కలిపేదే బెటర్ ఆప్షన్. పెరుగన్నంలోకి బెండకాయ ఫ్రై సూపర్. చట్నీ తిరుగుబాత అయిపోయింది. చట్నీ దీంతో మీకు పులుపు ఇంకా ఎక్కువ అనిపిస్తే శనగగింజల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేస్తలేదు, మా ఇంట్లో ఇష్టం అవ్వదు. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కలుపుకొనేసి ఇది తిరుగుబాత పెడితేనే ఆపేయచ్చు స్టవ్. ఇదేం ఉడికే పని లేదు. ఓకే, స్టవ్ కట్టేద్దాం. చూడండి, గోంగూర చట్నీ రెడీ. చిన్నప్పుడు మా అమ్మ చేసేలాగుంది. అంతే, మా అమ్మ అయితే రోట్లు వేసి రుబ్బుతా నింది. రుబ్బేటప్పుడే తినేస్తా అంటే మేము గోంగూర చట్నీ. పెరుగన్నానికి తిరుగుబాత పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్. పెరుగన్నానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి బాగా కడుక్కొని, పచ్చిమిర్చి చిన్నపిల్లలకైతే నిలువుగానే కొయ్యండి. పెద్దోళ్ళు తినేట్లుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అన్నంలో చేర్చుకొని తినేయచ్చును. నేనైతే పాపకి నచ్చదు, అందుకే నేను ఇలా కట్ చేస్తున్నాను. ఆయిల్ వేడైంది. ఆవాలు వేసుకుందాం. ఆవాలు, ఇప్పుడు ఇంగువ, నా ఫేవరెట్ ఎల్జీ ఇంగువ. ఇప్పుడు పచ్చిమిర్చి. ఆవాలు బాగా చిటాపట్టనాలి. కొంతమంది ఆవాలు చిట్లా పట్ల అంటారు, అది రాగులు మారి కనిపిస్తుంది. నాకు అస్సలు నచ్చదు అట్లా ఉంటే.
ఇప్పుడు ఆవాలు చిట్లా పట్లయినాక పచ్చిమిర్చి, కరివేపాకు, స్టవ్ ఆపేద్దాం. ఇది పెరుగన్నంలో వేసేస్తాం. ఈ పోపు పెట్టింది. ఇప్పుడు దీంతో తిరుగుబాటు పెట్టినాం కదా, ఆవాలంతా దీంతోనే ఉంటుంది కాబట్టి ఇట్లా ఎత్తి ఇట్లా వేసుకునేస్తే యమ్మీ యమ్మీ పెరుగన్నం రెడీ. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పెరుగన్నంలోకి. బాగుంటుంది ఫ్లేవరు, చూసేకి బాగుంటుంది, తినేకి బాగుంటుంది కొత్తిమీర. ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని పెరుగన్నంలోకి ఇంకా దాలంబరి, ద్రాక్షి ఇవన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అవేం లేవు, ఉన్నదాంతోనే సర్దుకోవాలని ఉన్నదాంతోనే సర్ది పెట్టేసినాను. ఓకే, పెరుగన్నం రెడీ. ఇప్పుడు లంచ్ బాక్స్ వేసేద్దాము. రైసు, వైట్ రైసు, క్యారియర్కి వైట్ రైస్ వేస్తున్నాను. పాప లంచ్ బాక్స్కి పెరుగన్నం వేస్తున్నా. ఆమె ఇప్పుడు గోంగాకు చట్నీ రైస్ తింటుందంట. మధ్యాహ్నంకి పెరుగన్నం విత్ బెండకాయ తాలింపు. పళ్ళెం, మేము పళ్ళెం అంటాము, మీరు తాలింపు అంటారేమో. ఇప్పుడు మా ఆయన బాక్స్కి ఇప్పుడు బెండకాయ తాలింపు. అర్ధ కేజీనే చేస్తున్నాను, దీనికి అర్ధానికి కూడా రాలేదు. ఇప్పుడు పాప క్యారియర్కి చూడండి, బుల్లి క్యారీరు. ఎంతమంది తీసుకుంటారు ఇట్లా బుల్లి క్యారీరు? నా కూతురికి బుల్లి క్యారీరు. ఇది మా ఆయనకి, ఇది పాపకి. ఇప్పుడు చట్నీ మా ఆయనకి డబ్బీకి ఇట్లా పెట్టేసి క్లోజ్ చేసేస్తాను. వైట్ రైసు, గోంగూర చట్నీ, నెక్స్ట్ పెరుగన్నం, నెక్స్ట్ బెండకాయ తాలింపు. సూపర్ రెసిపీ అండి. ఈ రెసిపీ మీకు ఎంతమందికి నచ్చుతుందో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, చూస్తానే తినేయాలనిపిస్తుంది. పొద్దున్నే నేను రైస్ తినేస్తాను. చూడండి, ఇది ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ. మరొక రెసిపీతో రేపు మార్నింగ్ కలుస్తాం. బాయ్.